మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పి సత్యనారాయణ, బాడిస సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దాంట్లో చైర్మన్ గారు దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని పబ్లిక్గా చెప్పినప్పటికీ మన యూనియన్ వారు మరి ఏదైనా ఆలోచిస్తారు, పునరాలోచిస్తారనే ఉద్దేశంతో ఎన్నోసార్లు మనం వెళ్ళి విన్నవించుకున్నా కూడా వారు మన విన్నపాన్ని పెడచెవిని పెట్టబట్టి ఈరోజు మనం రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఇది నా కోసం నీ కోసమే చేసే ఉద్యమం అయితే కాదు. మనం తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకుంటేనే మనం ఉద్యోగాలు చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాను, డబుల్ డ్యూటీలు చేయాలన్నా ఏ డ్యూటీ చేయాలన్నా ఆర్టీసీ ఉండాల్సిందే. ఈ రోజు నుంచి నిజంగా ఆర్టీసీ ఉద్యోగి అయి ఉంటే ఖచ్చితంగా డబుల్ డ్యూటీలు చేయకుండా ఉంటే డ్యూటీలో ఉండండి, లేదంటే ఉద్యోగంలో ఉండండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను, మీరు అర్థం చేసుకోండి మా బాధ. మేమైతే యూనియన్గా మనం అందరం జేఏసీ అయ్యి ఆర్టీసీ పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా ఓరిస్తాం. అలాంటప్పుడు మీ సహాయ సహకారాలు లేకపోతే ఎలాంటి ఉద్యమం అయినా నీరు కాని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరింట్లో పెళ్లి కాదు, నాకు చెప్పలేదు అనుకోకుండా మంగళగిరి డిపోలో ఉన్న ప్రతి ఉద్యోగి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి కట్టుబడి దాన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ